జై శ్రీరామ్. మొట్టమొదట వేదికపై ఉన్నటువంటి పెద్దలను సన్మానించవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుతున్నాం. ఈ యొక్క మార్గదర్శక మండలిలో సభ్యులుగా ఉన్నారు. వారు చాలా మన ఉత్సాహంగా పని చేస్తూ వస్తున్నట్టు. అదేవిధంగా మన ముఖ్య అతిథి అజయ్ కుమార్ పారిక్ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక్కరోజుకు రమ్మంటే 3 రోజులకు వచ్చిండు అతిథి. ఎవరు వస్తారండి? అది ఢిల్లీ నుంచి వచ్చాడు. ఇంకొక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇవాళ ఫుల్ డే ఇక్కడ పాల్గొన్నారు. రేపు మళ్ళీ కారుణ్య సింధు కారుణ్య జ్యోతిలో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకి చక్కగా సపోర్ట్లు కొట్టాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు గారిని సార్ అది పని చేయట్లేదు కానీ మీరు ఇక్కడ మాట్లాడండి సార్. మీరు మైక్ దగ్గరే మాట్లాడండి. అక్కడే ఇప్పుడు మన ప్రాంత సేవా ప్రముఖ్ గారిని రాజేంద్ర రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. నిన్నటి నుంచి మా ఎనబడి ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ గురించి చక్కగా వ్యాఖ్యానం చేసి మనందరినీ ఆనందపరుస్తూ మన అధ్యక్షులు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళనం తరఫున నెల్లూరులో సరస్వతి సమ్మాన్ అనే జాతీయ అవార్డు లభించింది. వారు విశ్వ హిందూ పరిషత్కు విశ్వ హిందూ పత్రికకు గౌరవ సంపాదకులు కూడా. ఇంతే కాకుండా వారు జాతీయ సాహిత్య పరిషత్ యొక్క ప్రారంభకులు, కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇంతేకాకుండా వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా ఉండి, వారు ధర్మకర్తగా ఉండి హిందూ ప్రచార పరిషత్లో సభ్యులుగా ఉండి, కార్యదర్శిగా ఉండి చక్కగా కార్యక్రమాలను నిర్వహించినటువంటి మహానుభావులు. తర్వాత కర్ణశ్రీ సేవా సమితి యొక్క ఏవైతే 4 ప్రత్యేక సంచికలు వెలువడ్డాయి. మొట్టమొదట సేవా ధర్మం, తర్వాత రెండవది సేవా తర్వాత సేవా వ్రతం,
ఇప్పుడు సేవా సంస్కృతి, ఈ నాలుగుటికి కూడా వారు సంపాదకీయంలో ఉండి మనకు మార్గదర్శనం చేశారు, చాలా ముందు ఉండి ప్రోత్సహించారు. కరుణశ్రీ సేవా సమితికి, కారుణ్య సింధుకు విశేషంగా కృషి చేసి తర్వాత సహకరించినటువంటి 20 సంవత్సరాలు మనకు సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు వాళ్ళ లేని సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేయాలని అనుకున్నాము. మొట్టమొదట వ్యవస్థాపక సభ్యులు మరియు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు కీర్తిశేషులు గుర్రం నాగభూషణం గారు వారు లేరు కాబట్టి వారి కుమారులు జైపాల్ రెడ్డి గారిని సన్మానం చేయవలసిందిగా వీళ్ళందరినీ కూడా స్వామీజీ సన్మానం చేస్తారు. స్వామీజీ ద్వారా సన్మానం ఉంటుంది. రెండవ వ్యక్తులు గుజరాతీ గంగాధర్ గారు కీర్తిశేషులు, వారి పుత్రులు వస్తే ఒకసారి వేదికపైకి రావాల్సింది. తర్వాత ములుగు కృష్ణస్వామి గారు, వారి శ్రీమతి గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బొట్టుపల్లి మాణిక్యాచారి గారి పుత్రులు రఘు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రఘు మరి రానియండి పైకి. అట్లా మధ్య అట్లా కొంచెం మధ్యలో పెట్టు. అక్కడనే వచ్చేది తింపిలో మనం వీరు మన కృష్ణస్వామి గారు, వారి శ్రీమతి గారు, వారు కార్యదర్శిగా పాఠశాల ప్రారంభం నుంచి చాలా చక్కగా పనిచేసినటువంటి వారు, వారి శ్రీమతి గారు. వీరేంద్ర యాదవ్ గారు వస్తే పైకి రావాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా గుర్రం వెంకటరెడ్డి గారు ఈ ఆశ్రమం లోపల మనకు విశేషంగా మనకిచ్చి సహకరించినటువంటి వారు వీరేంద్ర రెడ్డి గారు చైర్మన్గా ఉండి, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, తర్వాత శ్రీ రేణాచారి గారు మన విద్యార్థులు, కళాశాల విద్యార్థులకు అడగగానే తర్వాత ఆర్థికంగా విద్యార్థులకు ఫీజులో సహకరించినటువంటి వారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రేణాచారి గారు శ్రీ చంద్ర కళాశాల సభ్యులుగా గతంలో ఉన్నారు. తర్వాత ప్రాంత కోశాధికారిగా కూడా పనిచేస్తున్నారు. మనకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి సహకరిస్తున్నటువంటి వారు. ఈ తర్వాత శివకుమార్ డాన్సర్, కోశాధికారి విశ్వ హిందూ పరిషత్. అంతేకాకుండా ఈ పాఠశాల మన ఈ ఆశ్రమం యొక్క ప్రారంభం నుంచి కూడా మనకు సహకరిస్తున్నటువంటి వారు, వారి శ్రీమతి ఇక్కడ సభ్యులు కూడా ఉన్నారు. శివకుమార్ డాన్సర్ మన విద్యార్థులకు అడగగానే స్వయంగా వారు వచ్చి విద్యార్థులకు ప్రదర్శనకు అనుకూలంగా రాత్రి 1-2 గంటల వరకు కూడా విద్యార్థులను ఆపి తర్వాత వారి సమయం లేకుంటే ఆ టైంలో కూడా వచ్చి మనకు అభ్యాసం చేయించి తర్వాత చక్కగా నిర్వహించడానికి ప్రోత్సహించినటువంటి వారు, వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చంద్రశేఖర్ శాస్త్రి గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చంద్రశేఖర్ శాస్త్రి గారు వారు 3 సంవత్సరాలు
చంద్రశేఖర్ శాస్త్రి గారు. వారు 3 సంవత్సరాలు కారుణ్య సింధు ఆశ్రమంలో ఉండి విద్యార్థులకు కావాల్సినటువంటి వేద మంత్రాలు చెప్పడం కానీ, యజ్ఞం చేయించడం కానీ, విద్యార్థులకు యోగా నిర్వహించడము చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనకు ప్రతిష్ఠిత వ్యక్తులు, దాతలు, స్వాగత సమితి సభ్యులకు కూడా మన అఖిల భారతీయ సేవా ప్రముఖ గారు సన్మానం చేస్తారు. ఇప్పుడు అంతవరకు స్వామీజీ చేస్తారు. శ్రీ గాలిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి గతంలో ప్రాంత కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు విద్యాభారతిలో ఒక పాఠశాలకు కార్యదర్శిగా ఉండి సేవలను అందిస్తున్నారు. తర్వాత ముఖ్యంగా నేను ఆశ్రమానికి రావడంలో వారు రామరాజు గారు నన్ను ప్రోత్సహించి ఈ పని చూడమని అప్పగించినటువంటి వారు. వారిని స్వామిజీ సన్మానం చేస్తారు. అదేవిధంగా మన దాతలు విశేషంగా మనకు పనిచేస్తున్నటువంటి వారు డాక్టర్ ధర్మరాజులు, వారు శ్రీమతితో పాటు ఇద్దరు వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వారు ఎప్పుడు వచ్చినా శ్రీమతితో పాటు ఇద్దరు కలిసి, ఇద్దరు డాక్టర్స్ విద్యార్థులుగా సేవ చేస్తుంటారు. ప్రతి మాసము విద్యార్థులకు కావాల్సినటువంటి శుచి శుభ్రతకు కావాల్సినటువంటి సబ్బులు ఇటువంటి అన్నీ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. ప్రతి మాసం తప్పకుండా మేము మర్చిపోయినా మా అధ్యక్షుల వారికి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పేసి వారు వస్తారు. వారిద్దరిని కూడా సన్మానించవలసిందిగా స్వామిజీ గారిని కోరుతున్నారు. జయశంకర్ గారు వస్తే పైకి రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా నారాయణ సేవా సమితి వెంకటేష్ ప్రసాద్ గారు వస్తే వారిని కూడా వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు స్వాగత సమితి సభ్యులను సన్మానం చేయవలసిందిగా స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుతూ మన అజయ్ వారిక్ గారిని కోరుతున్నాను. వేదికపైకి మూసపేట రామరాజు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇక్కడ సవనర్ వచ్చిందండి. పి లక్ష్మీనారాయణ గారు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు విశ్వ హిందూ పరిషత్ రాగానే మాకు మొట్టమొదటి కార్యక్రమానికి రావడం, ప్రోత్సహించడం జరుగుతుంది. వారిని లక్ష్మీనాథాచారి గారు, వారు గతంలో కార్యదర్శిగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శిగా ఉన్నారు. ఉన్నటువంటి పత్రిక విశ్వ హిందూ కూడా వారు సంపాదకులు.
గౌరవ సంపాదకులు. ఇంతే కాకుండా మా ఆశ్రమంలో నిర్వహించే ఈ క్షేత్ర సేవా ప్రముఖ ఉండి ముఖ్యంగా కారుణ్య జ్యోతి దాంట్లో మార్గదర్శక మండలిగా ఉన్నారు. వారు ఓకే గురం సుదర్శన్ రెడ్డి గారు, సభ్యుల్లో ప్రథములు అంటే మా అధ్యక్షుడు, వారిని సన్మానం చేయవలసిందిగా ముఖ్యంగా వారి గారిని కోరుతున్నాను. కార్యదర్శి వెంకటేశ్వరరావు, శ్రీ శ్రీ రాజపేట సత్యనారాయణ గారు, ముఖ్యంగా వారు మొదటిసారిగా 9 మాసాల తర్వాత మన కార్యక్రమానికి ఇచ్చేశారు. ఎందుకంటే ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేకున్నా ఇంట్లో ఉండి వారు ప్రతినిత్యము ఆశ్రమం గురించి ఆలోచిస్తూ ఆర్థికంగా వనరులు చేకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కళ్యాణ్ రాజేందర్ రెడ్డి గారు, కళ్యాణ్ రాజేంద్ర రెడ్డి గారిని వారు విశ్వ హిందూ పరిషత్ రామారావు గారిని ఈరోజు జడ్జిని కూడా మొత్తం మనము తీసుకొని వచ్చి తర్వాత ముఖ్యంగా ఈరోజు భోజనానికి కావాల్సినటువంటి వ్యవస్థను కూడా వారు ఆర్థికంగా సహకారాన్ని అందింపజేశారు. రామారావు గారిని సేవలను అందిస్తున్నారు. మాణిక్రావు గారు, శంకర్ గారు, ఓకే సార్ అజయ్ కుమార్ భార్య గారిని కూడా కమిటీ మెంబర్లకు సన్మానం చేయవలసిందిగా అదే పని సార్ లుక్యా వర్షకి శారదా గారిని తర్వాత కాసౌజు పాండు గారు పాండుచారి ఓకే పాండుచారి గారు, బూర్పు కుమార్ గారు,
పాండుచారి గారు కారుణ్య భారతికి కార్యదర్శిగా ఉండి పనిచేస్తున్నారు, విభాగ్కు సహ కార్యదర్శి. తర్వాత విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శిగా. ఓకే. గూడుగు కుమార్ గారు కారుణ్య భారతికి అధ్యక్షులుగా ఉండి సేవలను అందిస్తున్నారు. వారు మా దగ్గర సత్యనారాయణ గారు ఏ విధంగానో మీరు కూడా దాతలను పట్టుకొచ్చి తర్వాత సాధనగా చేస్తుంటారు. అదేవిధంగా కారుణ్య జ్యోతి ఏదైతే కొత్తగా ప్రారంభం చేస్తున్నామో దానికి మూలము అయినటువంటి మొట్టమొదట పనిచేసి తర్వాత ఎంతో శ్రమపడి చేశారు. ఇప్పుడు మనకు ఈ ఆశ్రమానికి ప్రోత్సహించి పనిచేయడానికి మనకు వారు ముందుకొచ్చారు. వారిని కూడా సన్మానం చేయాల్సిందిగా సత్యనారాయణ, అదేవిధంగా జి రమేష్ గారు. ఓకే సార్ వెయిట్ ఓకే జీ కొత్తగా కారుణ్య జ్యోతి ఏదైతే అవుతుందో దానికి కార్యదర్శిగా ఎంపిక అయినటువంటి వారు జి రమేష్ గారు అపోలోలో పనిచేస్తారు. తర్వాత పూర్తి సమయాన్ని ఇచ్చి పనిచేయడానికి ముందుకు వచ్చారు. వారు కూడా సన్మానం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు జైపాల్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారు. మన కారుణ్య సింధు కూడా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారు కూడా సన్మానం చేయాల్సిందిగా కారుణ్య సింధుకు అధ్యక్షులుగా ఎంపికయ్యారు. తర్వాత కారుణ్య సింధులో కూడా మన కరుణశ్రీ సేవా సమితిలో కూడా యాక్టివ్గా ఉండి పనిచేస్తున్నారు. ఇంకోరు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇది రెండో కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కోశాధికారిగా ఉన్నారు. టాటాలో కూడా వారు ఇంజనీర్గా ఉండి సేవలను అందిస్తున్నారు. మన సార్ ఒక్కసారి చూడండి. ఓకే. కరుణశ్రీ సేవా సమితి, కారుణ్య సింధు, కారుణ్య భారతి, కారుణ్య జ్యోతి అనేటటువంటి ఈ 3 సంస్థలు వికసించి స్వామీజీ, పారిక్జీ, జస్టిస్ మాధవీజీ వారు ఏమేమి ఆశించారో, వారు ఏ సందేశాలు అందించారో వాటికి అనుగుణంగా ఇవి పనిచేస్తాయి అనేటటువంటి ఒక విశ్వాసంతో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఒక అపూర్వమైనటువంటి దృశ్యంగా ఎప్పుడు మనం గుర్తుంచుకునేటటువంటి విధంగా ఏ అంశంతో అయితే మనం ఇక్కడ సేవా సంస్కృతి అనేటటువంటి సంచికను నిర్వహించుకున్నామో అందులో ఉన్నటువంటి ఆశయాలు, ఆదర్శాలు వాటికి అనుగుణంగా ముందుకు కొనసాగుతుంది అని భావిస్తాం. ఈనాడు ఇక్కడికి విచ్చేసి మనల్ని ఆశీర్వదించినటువంటి శ్రీ స్వామివారు శ్రీ దుర్గానందపురి స్వామి వారికి ప్రణామాలతో ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ అజయ్ కుమార్ పారిక్ గారు, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సేవా ప్రముఖ్ గారు, వారికి ధన్యవాదాలు. విహెచ్పి ప్రాంత అధ్యక్షులు శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి గారికి, తర్వాత ప్రాంత సేవా ప్రముఖ్ రాజేంద్ర రెడ్డి గారికి, ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడానికి కారణభూతులైనటువంటి శ్రీ అధ్యక్షులు కరుణశ్రీ సేవా సమితి శ్రీ కడారి సత్యమూర్తి గారు, ఇంకా మిగతా అందరికీ కూడా వందన సమర్పణ సుదీర్ఘం చేయకండి అని చాలా కార్యక్రమం సుదీర్ఘంగా జరిగితే మేము ఒక మాట చెప్తాం, ఏకవాక్యం వందన సమర్పణ అంటే ఒకే వాక్యంలో వందన సమర్పణ చేయాలి. ఎందరో మహానుభావులు అందరికీ వందన. మళ్ళీ కార్యక్రమాలు ఈ విధంగా కొనసాగాలి, దీంతో స్ఫూర్తి పొందాలి. 1 నుంచి 2, 3, 4 సంస్థలు ఈ విధంగా ఎదగాలి అని మనం కోరుకుందాం. మనకు వీడియోను, ఫోటోను ఇవి
సమకూర్చి చక్కగా నిర్వహిస్తున్నటువంటి సాయి సీత గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. ఓకే. మీరు మన కారుణ్య సింధుకు 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తారు. ఆస్థాన ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్. తర్వాత కమర్షియల్ కాదు, మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇయ్యకుండా కూడా అరియోమంటుంది.
మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే. అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరో చూద్దాం. నీయా పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. 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 కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. తమ్మిని బొగ్గును బంగారమే అంటాం. బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. డొక్కలు నింపే ఊరే మా అవ్వ జేబులు నింపే రైలే మా అయ్యా. పర్లా మోత అషర్లా ఈత ఇక కోడి కూత మాకే నరక పంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్. బల 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 బల. సిత్తూ సిత్తూల బొమ్మ సిగిరి ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నిల్లకు పోతే రాములో రెదురాజే నమ్మో ఈ వాడలోన తిగిటా లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు. నల్లి బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు. కోసి గొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు. అంబలి గట్క మాదిరాసా పుటక పూట పూట మాకే దసరా. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్. బల 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 హు హా హు హే హే హే. అరే 190 అరే అరే ఇంకో అరే 90 అరే ఎట్లా కొట్టరో చూద్దాం. అరే మీ మొబైల్ పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట
హాస్టల్ నీ బొగ్గును బంగారమే అంటాం బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం నింపే ఊరే మా అబ్బ చేతులు నింపే రైలే మా అయ్య అలా పోతా శరాయితా కోడి కూడా మాకే జరగ పంచదుందాం దోస్తాం చేద్దాం ధూమ్ధాం దోస్తాం చేద్దాం ధూమ్ధాం దోస్తాం నిరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాం నిరగమరగ చేద్దాం ధూమ్ధాం అరే ధూమ్ధాం ఏంట్రా ఇది డబ్బా బిడ్డు ఉత్తగరా
అరే. హరి, కృష్ణ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరికొకరు భేదభావన లేకుండా కలిసిమెలిసి జీవితం సాగిస్తూ ఉండేవారు. వారి జీవితాల్లో జరిగిన ఒక సంఘటనయే ఈ డ్రామా. హరి వ్యాపారం చేస్తూ తన సంపాదించిన డబ్బును ఇతరుల అవసరాల కొరకు సహాయపడుతూ ఆదుకునేవాడు. అదే ఊరిలో కంచన్న అనే మరొక వ్యాపారి కూడా నివసిస్తూ ఉండేవాడు. ఎవరికైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు అధిక వడ్డీకి వసూలు చేసేవాడు. ఇతనికి డబ్బే ప్రధానంగా జీవించేవాడు. పనివత్తుడే కాదు, డబ్బు సమస్య కూడా ఉన్నది. ఇప్పటికీ నీ దగ్గర చాలా సార్లు చాలా డబ్బు తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వలేకపోతున్నాను కూడా. పర్వాలేదు, ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పు. ఇంకా పెద్దపై నాకు డబ్బు సమస్యలే ఉన్నది. ఎందుకు ఏదైనా వ్యాపారం లేదు, నాకు అంతటి అదృష్టము లేదు, నాకు అంతటి తెలివితేటలు లేవు. మరి ఎందుకు అంత డబ్బు? నేను మా ఊరిలో అమ్మ కోరిక మేరకు ఒక పెద్ద గ్రంథాలయాన్ని నిర్మాణం మొదలుపెట్టాను. దానికి అది 10 మందికి ఉపయోగపడే మంచి పని అని మొదలుపెట్టాను. దానికి కావలసిన ఫర్నిచర్, పుస్తకాలకు డబ్బులు అవసరమే కదా. వాటికి ఎంత డబ్బు అవసరం? ఇంకా 50,000 రూపాయలు అవసరం ఉన్నాయి. ఏమైనా సహాయం చేయగలవా? నమస్కారం కచ్చన్న. నమస్కారం, చెప్పండి, ఏదో పని మీద వచ్చినారు. నాకు 50,000 రూపాయలు వడ్డీకి ఇవ్వగలవా? ఇవ్వగలను, ఎందుకు ఇవ్వలేను? ఎంత సమయం పడుతుంది? 3 నెలల్లో ఇస్తాను. 3 నెలల్లో తిరిగి ఇవ్వలేకపోతే? నేను గ్యారెంటీ, నా స్నేహితుడికి ఇవ్వలేకపోతే నేను ఇస్తాను. సరే, నీతి నిజాయితీకి మరో పేరు. కానీ అప్పుడప్పుడు పెట్టుబడుల్లో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అప్పుడు ఎలా తీరుస్తారు? మొదటి నుంచి హరి అంటే కోపం. ఎందుకంటే తన మంచితనంతో తన వ్యాపారాన్ని చెడగొడుతున్నాడు అనే కోపం హరి మీద ఎప్పటి నుంచి ఉంది. ఇదే అతనుగా తను ఒక ఆలోచన చేశాడు. ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళా ఈ ప్రశ్న అడుగుతారు. హరి మంచివాడే, అతని గ్యారెంటీ సరిపోతుంది. కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మరి నువ్వేమంటావు? కృష్ణ, నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకు ఏం కావాలో సుడిగా అడుగు. నేను హాని. అయ్యా, చూడు, ఇక్కడ బాండ్ పేపర్ చదువుతాము. హరికి ఇచ్చిన తేదీనానికి డబ్బులు చెల్లించడంలో విఫలమైతే నీ శరీరం నుండి ఏ భాగం నుండి అయినా 1 కేజీ మాంసాన్ని కోసుకునే హక్కు కంచెలకు ఉంటుందని ఆగు మరి, నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటివి అనుకోవద్దావేంటి? నన్ను నీ స్నేహితుడు ఎన్నిసార్లు టీచర్లు మాట్లేదు. ఏదో నేను తమాషాగా అన్నాను, అంత మాత్రాన నిజం జరిగిపోతుందా ఏంటి? పేరున్న మనిషి పెద్ద మనిషి కదా, కట్టపోతే కదా బాండ్ పేపర్. నీవు వద్దు, నీ డబ్బు వద్దు, నాకు నా ప్రాణ స్నేహితుడే ముఖ్యం. కృష్ణ ఎంత వాదించినా హరి కంచన్నకు హామీ పత్రం పైన సంతకం చేస్తాడు. హరి 50,000. ఇక ఊరికి వెళ్ళి పని పూర్తి అమ్మ మాటలు నిలబెట్టు. కృతజ్ఞతలు మరి. 3 నెలలు గడిచిపోయింది. అనుకున్న విధంగానే పని చేద్దాం అనుకున్నాడు హరి. కానీ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల నిర్మాణం అయితే పూర్తి జరిగింది. కానీ కొన్ని అప్పుల బాధలు కలిగాయి. కృష్ణ దగ్గరికి అతని హరి వాళ్ళ స్నేహితులు వచ్చి గోపి అనే స్నేహితులు వస్తాడు. డబ్బే కదా, ఇదిగో తీసుకో. ఇచ్చిన గడువు అయిపోయింది. వాటిలో రాసిన విధంగా నాకు న్యాయం జరగాలి. తీసుకో, వాళ్ళు చించాడు. లేదు, బాండ్ మీద ఉండనే నేను కోరుతాను. నీకు ఇవ్వాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువగానే ఇస్తున్నాను. దయామయుడైన హరిని రక్షించు. అతను బతికి ఉంటే ఎంతో మందికి ఉపయోగపడతాడు. మీరు నాకు న్యాయం చేయకపోతే నేను కోర్టుకు వెళ్ళి చెప్తాను. కంచన్న కోర్టుకి వెళ్తాడు. అయ్యా, అతనికి ఇచ్చిన గడువు తిరిగి చెల్లించలేకపోయిన మాట వాస్తవమే. మీరు కోరింది న్యాయమే. మానవత్వంతో ఆలోచించి జాలి దయ చూపించి ఇచ్చిన 3 రెట్ల డబ్బులు తిరిగి ఇవ్వచ్చు కదా. ఆయన ఎంత చెప్పినా వినడం లేదు. ఆయన ఒక విశ్వాసం లేని కుక్క. నన్ను నీ స్నేహితుడు
ఎన్నిసార్లు విశ్వాసం లేదని విశ్వాసం లేని కుక్కని సంపాదించలేదు. ఇంకో దంతాలు ఎంత బలంగా ఉంటాయో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇంకా అయింది ఇంకా ఇప్పటికీ కనికరించండి. మీరు ఆయన కోరినట్లు కానివ్వండి. భలే, ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చారు. తక్షణ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. పగ తీర్చుకోవడానికి మీరు అనుమతిస్తే నేను కేసుని వాదించగలను. ఓకే, ప్రొసీడ్. నేను ఈ కేసుని వాదించగలను. ఓకే, ప్రొసీడ్. కంచన్న, నీకు హరి సంతకం చేసి ఇచ్చిన బాండ్ పేపర్ ఇవ్వండి. ఇదిగోండి లాయర్ గారు. దాని యొక్క షరతు, ఇందులో ఉన్న కేజీ మాంసాన్ని మాత్రమే కోస్తారు. ఎక్కువ లేదా తక్కువ తీసుకోరాదు. మరొక షరతు, ఇక్కడ మాంసములకు మాత్రమే అనుమతి ఉన్నది. ఒక్క రక్తపు బొట్టు కూడా వాడి నుండి బయటకు రాకూడదు. ఇదేలా సాధ్యం లాయర్ గారు? ఒక్క రక్తం చుక్క బయటికి రాకుండా మాంసాన్ని ఎలా కట్ చేస్తాము? బాండ్ పేపర్లో మెన్షన్ చేసి బాండ్ పేపర్లో మెన్షన్ చేసినట్లే కేజీ మాంసాన్ని మాత్రమే కోస్తారు. అతను ప్రాణం పోయిందంటే మీ ఆస్తులన్నీ జప్తు చేయగలుగుతారు. హరి శరీరం నుండి నాకు 1 కేజీ మాంసాన్ని ఇస్తే నేను తీసుకొని కేసు విత్డ్రా చేసి వెళ్ళిపోతాను లాయర్ గారు. అయితే తీసుకో. ఓపెన్ కోర్టులో ఎంతో మంది పడినా ఆయన వినలేదు. కాబట్టి జడ్జి కాలం సమయం వృధా చేశావు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. జడ్జి గారు, ఇంత సమయం వృధా చేసినందుకు నన్ను క్షమించండి. తప్పు నాలేదు. ఏమంటావు హరి? జడ్జి గారు, ఆయన చూపిన జాలి దయ మనం కూడా చూపకపోతే మనం మనుషులం ఎలా అవుతాము? ఆయనను క్షమించేసేయండి. చూసావా కంచన, అతను చంపడానికి రెడీ అయినప్పటికీ అతను నేను క్షమించమని అంటున్నాడు. నన్ను క్షమించు హరి. మరి ఇప్పటి నుండి నేను ఎవరి దగ్గర డబ్బులను పీడించాను. జై హో మానవత, జై జై మానవత. కరుణశ్రీ సేవా సమితి రజతోత్సవ సంవత్సరాలు ఈ సంవత్సరం మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కరుణశ్రీ సేవా సమితి ప్రారంభమై 1999లో ప్రారంభమై ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రారంభం నుండి ఈ ఆశ్రమం లోపల 3 అంశాల ఆధారంగా సేవ, శిక్షణ, సంస్కారం అనే ఈ 3 అంశాల ఆధారంగా ఈ ఆశ్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆశ్రమంలో ఆదరణ పొందని విద్యార్థులను తీసుకొని వారికి చక్కటి సంస్కారాన్ని, విద్యను, వారి యొక్క పోషణను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి విద్యార్థులకు సరస్వతి శిశు మందిరాల్లో విద్యాబోధన చేస్తూ వారిని ప్రయోజకులుగా చేయడానికి, ఉద్యోగాల్లో జీవితంలో స్థిరపడి ఉద్యోగాలు చేసుకోవడానికి ఇక్కడ పూర్తి అవకాశాన్ని మేము కల్పించడం జరుగుతుంది.
దీంట్లో విద్యార్థుల యొక్క ప్రగతితో పాటు వారి యొక్క సేవలను తర్వాత వినియోగించుకోవడం జరుగుతుంది. తర్వాత ఆశ్రమ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్న అందరికీ కూడా శిక్షణ ఉపాధి కల్పించే పద్ధతిలో వారిని శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. కంప్యూటర్ శిక్షణ, తర్వాత జూట్ బ్యాట్ శిక్షణ, టైలరింగ్ శిక్షణ, తర్వాత బ్యూటిషియన్ శిక్షణ, ఇలాంటి ఎన్నో శిక్షణ ద్వారా వారు జీవితం లోపల స్థిరపడి ఉద్యోగాలు చేసుకుని తర్వాత సొంతంగా బిజినెస్ కూడా చేసుకునే అవకాశాలు కలుగుతున్నాయి. దీంతోపాటు విద్యార్థులకు చక్కటి సంస్కారాన్ని ఇవ్వడానికి సమ్మర్ క్యాంప్స్, అంటే ఎండాకాలం సెలవుల్లో 15 రోజులు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అందరూ కూడా ప్రయోజనం పొందడానికి ఈ ఆశ్రమాలు ఒక చైతన్య కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి. దీనికి ఆశ్రమ నిర్వహణకు ఎందరో దాతలు, శ్రేయోభిలాషులు సహకరించడం వల్ల మాకు ప్రోత్సాహం లభిస్తుంది. మేము కూడా దీంట్లో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లభిస్తుంది.